సంవత్సర ఆరంభంలో ఒక తీర్మానం చేసుకో, ఇన్ని గంటలు నేను ప్రార్థన చేయాలా, ఇంతసేపు బైబిల్ చదవాలా, ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలా. ఈ తీర్మానాలు మీకు అవసరం. అవి ఎలా చేసుకోవాలా? ఆషామాష కాదు. ఎలా చేసుకోవాలా? ఖచ్చితమైన తీర్మానం. ఎట్లుంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు బైబిల్ చదవలేదంటే టిఫిన్ చేయొద్దు. అర్థమైందా? ఎట్లాంటి తీర్మానాలు? ఇప్పుడు ఈరోజు ఉదయం బైబిల్ చదవలేదంటే ఏం చేయొద్దు? టిఫిన్ చేసేటప్పుడు ఏం గుర్తు చేసుకోవాలా? ఈరోజు బైబిల్ చదివానా లేదా అని గుర్తు చేసుకోవాలా. అది ఖచ్చితంగా అన్నమాట. రాత్రి కూడా అంతే, బైబిల్ చదివినాకనే. అలా మనం చేస్తే కొంతలో కొంత ఆత్మీయంగా మనము మేలు పొందుతాం. అంతేగాని ఇప్పుడేమో తలకాయలు ఊపేసి, ఇక్కడేమో అంత ఓకే అని చెప్పేసి తర్వాత ఏమైపోతాం? కొన్ని రోజుల్లోనే మన తీర్మానాలన్నీ గాలిలో అయిపోతాయి.